పాస్పోర్ట్ వివాదంపై కేంద్రం నిర్ణయంలో సరికొత్త చట్టపరమైన వైరుధ్యం కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాస్పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని విదేశాంగ శాఖ చెబుతుండగా ఆర్టీఐకి అదే సిటిజన్షిప్ ఆధారమని కేంద్రం చెప్పడం చర్చనీయాంశమైంది. పాస్పోర్ట్ పౌరసత్వానికి ఆధారం కాదంటూనే విదేశాల్లో ఉన్న పాస్పోర్ట్ హోల్డర్లనే భారత పౌరులుగా ఎంఈఏ గుర్తించింది. పాస్పోర్ట్ను కేవలం ప్రయాణ పత్రంగా చూస్తే దాని ఆధారంగా ఓసీఐలను కాదని ఎన్ఆర్ఐలకు మాత్రమే ఆర్టీఐ హక్కు ఎలా కల్పిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పాస్పోర్టు ప్రాధాన్యతపై విదేశాంగ హోంశాఖలు భిన్న వాదనలు వినిపిస్తుండటంతో పాస్పోర్ట్ హోదాపై అంతర్గత వివాదంతో ఆర్టీఐ దరఖాస్తుల అంశంలో సరికొత్త చట్టపరమైన చిక్కులు తలెత్తుతున్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. పాస్పోర్ట్ వివాదంపై కేంద్రం నిర్ణయంలో సరికొత్త చట్టపరమైన వైరుధ్యం కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాస్పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని విదేశాంగ శాఖ చెబుతుండగా ఆర్టీఐకి అదే సిటిజన్షిప్ ఆధారమని కేంద్రం చెప్పడం చర్చనీయాంశమైంది. పాస్పోర్ట్ పౌరసత్వానికి ఆధారం కాదంటూనే విదేశాల్లో ఉన్న పాస్పోర్ట్ హోల్డర్లనే భారత పౌరులుగా ఎంఈఏ గుర్తించింది. పాస్పోర్ట్ను కేవలం ప్రయాణ పత్రంగా చూస్తే దాని ఆధారంగా ఓసీఐలను కాదని ఎన్ఆర్ఐలకు మాత్రమే ఆర్టీఐ హక్కు ఎలా కల్పిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పాస్పోర్టు ప్రాధాన్యతపై విదేశాంగ హోంశాఖలు భిన్న వాదనలు వినిపిస్తుండటంతో పాస్పోర్టు హోదాపై అంతర్గత వివాదంతో ఆర్టీఐ దరఖాస్తుల అంశాల్లో సరికొత్త చట్టపరమైన చిక్కులు తలెత్తనున్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి.